జాతీయ రహదారిలో కావలి పరిధి ముసునూరు టోల్ ప్లాజా వద్ద రూరల్ పోలీసులకు భారీగా గంజాయి పట్టుబడింది. శనివారం రూరల్ సీఐ రాజేశ్వరరావు, ఎస్ఐలు తిరుమలరెడ్డి, బాజీబాబులతో కలిసి డీఎస్పీ శ్రీధర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. కావలి పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ శ్రీధర్ కావలి రూరల్లో అక్రమ రవాణా జరుగుతుందన్న జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలతో పకడ్బందీగా నిఘా ఉంచినట్లు తెలిపారు. సీఐ రాజేశ్వరరావు, ఎస్ఐలు తిరుమలరెడ్డి, బాజీబాబులతో ముసునూరు టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా సమీపంలో ఓ వ్యక్తి ట్రావెల్ బ్యాగ్తో అనుమానాస్పదంగా కానొచ్చినట్లు తెలిపారు. ఆ వ్యక్తి వద్ద బ్యాగ్ను తనిఖీ చేస్తే గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. మొత్తం 10 కిలోల 45 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వ్యక్తి బెంగళూరులోని శివాజీనగర్, మక్కాన్ రోడ్డు నివాసి వేలు అనే వ్యక్తిగా గుర్తించామన్నారు. ఇతను విశాఖపట్నంలో రాజు అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసి బెంగళూరుకు తీసుకెళ్లి అమ్ముతున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఈ కేసును ఛేదించిన సీఐ, ఎస్ఐలతో పాటు కానిస్టేబుల్ ఆర్ రాధయ్య, కె ప్రసాద్, కెవి రాజేష్, డివి సురేష్లను డీఎస్పీ అభినందించారు. నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలోని కావలి రూరల్ పిఎస్ ఏరియాలో మన హైవేలో టోల్ ప్లాజా ఉంది. హైవే టోల్ ప్లాజాకి దగ్గరలో ఒక వ్యక్తి ఏదో అనుమానాస్పదంగా కొన్ని ప్యాకెట్స్ పెట్టుకుని ఉన్నాడని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రాబడింది. వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మా కావలి రూరల్ పిఎస్సిఐ రాజేశ్వరరావు వాళ్ళ సిబ్బంది అంతా కూడా కలిసి వెళ్ళి అక్కడికి వెళ్ళే టైంలో అతను అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయేందుకు ట్రై చేశాడు. అతన్ని నిన్న మధ్యాహ్నం 12 గంటల టైంలో పట్టుకోవడం జరిగింది. పట్టుకొనేసి ఆ ప్యాకెట్స్ ఏందని తెరిచి చూడగా దానిలో గంజాయి కనపడింది. ఈ గంజాయి ఎక్కడిది, మీకు ఎక్కడి నుంచి తెస్తున్నాం అని అడిగితే అతని పేరు వేలు, తండ్రి సెల్వమణి, 50 సంవత్సరాలు, మదిలయార్ కులము, శివాజీనగర్, బెంగళూరు అని చెప్పాడు. అతనికి రాజు అనే వ్యక్తి, విశాఖపట్నం ఏరియాలో రాజు అనే వ్యక్తి దగ్గర ఈ గంజాయి కొన్నాను, దీన్ని తీసుకెళ్లి బెంగళూరులో అమ్ముకుంటానని కూడా వివరాలు చెప్పడం జరిగింది. ఆ రాజు యొక్క డీటెయిల్స్ కూడా మేము తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి వేలుని అరెస్ట్ చేశాము. వేలుని తర్వాత త్వరలో ఈ రాజు విశాఖపట్నం పంపించి అక్కడ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత సిఐ గారు ఈ స్వాధీనం చేసుకోబడిన 10.45 కిలోల అంటే 10 కేజీల 45 గ్రాముల గంజాయి విలువ సుమారు 1,75,000. వీటిల్ని తర్వాత ఒక రెడ్మీ స్మార్ట్ మొబైల్ ఫోన్, ఈ రెండింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ విషయంగా ఎన్డీపీఎస్ యాక్ట్లో కేసు కట్టి ఈరోజు ఫార్మాలిటీస్ అంతా అయిపోయిన తర్వాత రిమాండ్కి పంపడం జరుగుతుంది. నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్, చింతారెడ్డిపాళ్లెం, నెల్లూరు. మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల 4వ గురువారం. సేవలు: న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్, డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు 50% రాయితీతో చేయబడును. వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స. ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి: ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, ఫోన్ నెంబర్. స్థలం: నారాయణ స్పెషాలిటీ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు. ఫోన్ 9640100555. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం. సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు, అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం. డిసెంబర్ 8వ తేదీ ఆదివారం ఉదయం 9:30 సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం. టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్, నెల్లూరు. మా ఆహ్వానాన్ని మన్నించి మేము తలపెట్టిన శుభకార్యంను మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్, పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి.